ఈరోజు మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ ఏంటంటే 10. అంటే 10 సింబల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సింబల్స్ యూజ్డ్ 10. ఈ సింబల్స్ ఏమేమిటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, 0 to 9 నెంబర్స్ని, డిస్క్రిట్ వాల్యూస్ని మన సింబల్స్ అని చెప్తాం అనమాట. సో ద నెంబర్ ఆఫ్ సింబల్స్, డిస్క్రిట్ యూనిట్స్, ద నెంబర్ ఆఫ్ సింబల్స్ నథింగ్ బట్ డిస్క్రిట్ యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ ది నెంబర్ సిస్టమ్ యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ మనకి 247 అనే ఒక నెంబర్ తీసుకుందాం అనుకో. ఇది 2 నెంబర్, 4 నెంబర్, 7 నెంబర్. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అని అంటే 247 ఆర్ నెంబర్స్. దీన్ని మనం 247 ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయొచ్చు? 200 + 40 + 7 అని రాయొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. 2 × 10² + 4 × 10⁻1 + 7 × 10⁻1 10⁻0 ఇలా రాయొచ్చు. చూడండి, ఇక్కడ 10⁻2 10⁻1 10⁻0 ఉంది కదా. సో 10⁻2 10⁻1 10⁻0 అనేవి పొజిషనల్ వెయిట్స్, అంటే ఇవి సింపుల్గా వెయిట్స్ అని అర్థం. అలాగే 2 4 7 దీనికి ఏదైతే అటాచ్ అయ్యిందో 2 దీనికి, 4 దీనికి, 7 దేనికైతే అటాచ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా డిజిట్స్ అంటారు. సో మనకి ఆన్సర్ రావాలని అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు పొజిషనల్ వెయిట్స్ ఇంటూ డిజిట్స్ సమ్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ అనమాట, సమ్మేషన్. సో ఇప్పుడు చూడండి, 10⁻0 అంటే 1 × 7 7 ప్లస్ 10⁻1 అంటే 10 10 × 4 40 ప్లస్ 100 × 2 200. టోటల్గా ఎంత? 247. బేస్ ఎంత? 10. బేస్ ఎంత? 10. సో 247ని డెసిమల్ నెంబర్లో మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు 2 × 10⁻0 + 4 × 10⁻1 + 7 × 10⁻0 ఇలా 10 పవర్స్తో పొజిషనల్ వెయిట్స్ని డిజిట్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క ఆన్సర్ అనమాట. ఓకే, దీన్ని మీరు పిక్చరల్ డయాగ్రామ్గా అర్థం చేసుకోవాలన్నా కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే 2 4 7 ఇది ఎంఎస్బి, ఇది ఎల్ఎస్బి నెంబరు, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది ఎంఎస్బి నెంబరు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి పొజిషనల్ వెయిట్స్ 10⁻0 10⁻1 10⁻2. సో ఇవి పొజిషనల్ వెయిట్స్, ఇవి డిజిట్స్. ఓకే, ఈ పొజిషనల్ వెయిట్స్ని డిజిట్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ సమ్మేషన్ చేస్తే, టోటల్ సమ్మేషన్ చేస్తే వచ్చేది ఆన్సర్. 10⁻0 × 7 7, 10⁻1 × 4 40 ప్లస్ 100 × 2 200. సో 200 + 40 + 7 ఈజ్ నథింగ్ బట్ ఏ ఆన్సర్ వాట్ వీ లుక్ ఫర్. ఓకే, సో అలాగే మీరు ఇంకొక నెంబర్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ 245.45 ఈ నెంబర్ని, డెసిమల్ నెంబర్ని మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే ఈ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా చేస్తామంటే చూడండి, 10⁻0 పొజిషనల్ వెయిట్ ఎల్ఎస్పి సైడ్, 10⁻1 పొజిషనల్ వెయిట్, 10⁻2 అనేది పొజిషనల్ వెయిట్స్ కదా. సో 2 × 10² + 4 × 10⁻1 + 5 × 10⁻0. ఓకే, ఇక్కడికి ఇంటిజర్ పార్ట్ అయిపోయింది. ఇదంతా ఇంటిజర్ పార్ట్. 245 అనేది ఇంటిజర్ పార్ట్. 0.45 అనేది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇక్కడ ప్లస్ రాసి 0.45 ఉంది కదా, ప్లస్ రాసి 4 × 10⁻−1 అని రాయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ 10⁻−1 ప్లస్ 5 × 10⁻−2 అని రాయాలి. అప్పుడు 1/10 ఎంత? 0.1. 0.1 × 4 ఎంత? 0.4 ప్లస్ 1/100 ఎంత? 0.05. 05 × 1/100 అంటే 0.01. 0.01 × 5 0.05. సో 0.45ని ఎలా చేయొచ్చు అంటే 0.4 + 0.05 అంటే 0.45 కదా. సో ఇది 200 అవుతుంది, ఇది 40 అవుతుంది, ఇది 5 అవుతుంది, అక్కడ 245 వచ్చేసింది. ప్లస్ 4/10 అంటే 0.4 ప్లస్ 4/100 5/100 5/100 అంటే 0.05. సో 0.4 ప్లస్ 0.05 అంటే 0.45. సో ఫైనల్గా 245 ఇది ప్లస్ 0.45. సో 245.45 ఇది ఆన్సర్. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఏ విధంగా చేయాలంటే ఇలా చేయాలి. సో ఇంకొక సింపుల్ క్వశ్చన్ 123.23 ఇలా వచ్చిందనుకో, దీన్ని ఎలా చూస్తారు? 3 అనేది ఎల్ఎస్బి, 1 అనేది ఎంఎస్బి, 3 అంటే 3 × 10⁻0 ప్లస్ 2 × 10⁻1
ప్లస్ 1 ఇంటూ 10 పవర్ 2. సో 10 పవర్ 0 అంటే 1 ఇంటూ 3 3 ప్లస్ 10 పవర్ 1 అంటే 10 ఇంటూ 2 20 ప్లస్ 100 ఇంటూ 100 100 ప్లస్ 20 ప్లస్ 3 123. 0.23 అంటే 2 ఇంటూ 10 పవర్ మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ మైనస్ 2. సో దీన్ని 2/100 అంటే 0.2, 2/10 అంటే 0.2. సో 0.2 ప్లస్ 3/100 అంటే 0.03. సో 0.2 ప్లస్ 0.03 ఈక్వల్స్ టు 0.23. సో 123 ప్లస్ 0.23 ఈజ్ ఈక్వల్స్ టు 123.23. ఓకే, లైక్ దట్. ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను, సెకండ్ ఎగ్జాంపుల్ చూపించాను, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఈ విధంగా డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు.